రాయి రివర్స్ అయిందా, స్టిక్కర్ పెద్దదైందా? అంటే రాయి రివర్స్ అయిందా, స్టిక్కర్ పెద్దదైందా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాయి దాడి తర్వాత అది ముఖ్యమంత్రి గారికే, వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదా ముఖ్యమంత్రి గారి అనుచరగణం లేదా అధికార యంత్రాంగానికి రివర్స్ అయిందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటంటే, ఎవరైతే రాయి, గాయం, కేసు, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. రాయి, గాయం, స్టిక్కర్, తర్వాత కేసు, 4 పాయింట్స్. ఇందులో రాయి దాడికి సంబంధించి ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాయి దాడి విషయంలో ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదు, భద్రతా వైఫల్యం వల్లనే దాడి జరిగిందనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే డీజీపీని, సిఎస్ని మార్చబోతుందా. ఎందుకు అనంటే, అక్కడ వారు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఇటువంటి దాడి జరిగింది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో ఎవరైతే ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం అనేటువంటి సభలతో ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో కొంత హైప్ క్రియేట్ అయింది. ప్రజలలో వ్యతిరేక ఓటు ఉన్నప్పటికీ కూడా కొంత హైప్ క్రియేట్ అయింది. ఈ హైప్ క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో విజయవాడలో జరిగినటువంటి ఈ దాడి తర్వాత ముఖ్యమంత్రి గారి లేదా మేమంతా సిద్ధం యొక్క గ్రాఫ్ పడిపోయింది. అసలు ముఖ్యమంత్రి గారికి గ్రాఫ్ పెరగాలి కానీ తగ్గటం ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఏది, గ్రాఫ్ తగ్గటం ఏంటి, పెరగాలి కదా అనుకోవచ్చు. దాడి జరిగింది, ఎప్పుడైనా సింపతి రావాలి కదా. కానీ ఇక్కడ గ్రాఫ్ ఎందుకు తగ్గింది అని అంటే, ముఖ్యమంత్రి గారి మీద ఆ స్టోన్ దాడి జరిగిన వెంటనే పబ్లిక్లో నుంచి సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది. అంటే కోడికత్తి సీను, గొడ్డలి వివేక, ఇప్పుడు గులకరాయి సతీష్ అని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అంటే ప్రజలు దానిని విశ్వసించలేదు. ఆ రాయి ఘటన పైన ముఖ్యమంత్రి గారిని విశ్వసించలేదు, ముఖ్యమంత్రి గారికి సానుకూలత రాలేదు, ముఖ్యమంత్రి గారికి ప్రజల నుంచి సపోర్ట్ దొరకలేదు. బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇది అన్యాయమని మాట్లాడారు, వారి వైపు నుంచి క్లియరే. కానీ న్యూట్రల్ పబ్లిక్, మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలను, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిప్రాయాలను చెప్పాల్సిన అవసరం లేదు. న్యూట్రల్ పబ్లిక్ ఓటర్స్ అభిప్రాయం ఏంటనంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారే బయట నుంచి మనుషులు తెప్పించి షార్ప్ షూటర్స్ లాగా షార్ప్ స్టోన్ కిల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తెప్పి చేయించారనేది ప్రచారం చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా అసలు ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే ఆ కోడికత్తి సీన్ చేత ఎలాగైతే గీయించుకున్నాడు, ఇది అలాగే చేయించుకొని దీనికోసం చేయించుకున్నాడని ఇలా వచ్చింది. కానీ ఏది ఏమైనప్పటికీ రాయి దాడి విషయంలో ప్రజలు, న్యూట్రల్ పబ్లిక్ ఈ విషయాన్ని చాలా న్యూట్రల్గా, చాలా కామెడీగా తీసుకున్నారు.